నందిగామ నియోజకవర్గం అభివృద్ధి మొండితోక బ్రదర్స్కే సాధ్యం. ఎంపీ కేశినేని నాని. చింతలపాడు గ్రామంలో ఎంపీ ల్యాడ్స్ నిధులు 20 లక్షల అంచనా విలువతో నూతనంగా నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనం, 15 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన ముస్లిం శ్మశాన వాటిక, ప్రహారీ గోడ అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు, ఎంపీ కేశినేని నాని గారు. ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు లాంటి వ్యక్తులు ఎమ్మెల్యేలుగా ఉంటేనే నియోజకవర్గాల వారీగా అభివృద్ధి చెందుతాయి. ఎమ్మెల్యేగా డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారి పనితీరు ప్రశంసనీయం. ఎంపీ కేశినేని నాని గారు. నందిగామ నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించిన ఎంపీ కేశినేని నాని గారికి ధన్యవాదాలు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలిసి పనిచేస్తాం. ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు. నందిగామలో స్వర్గీయ దేవినేని వెంకటరమణ తర్వాత అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారిదే. అభివృద్ధిలో దేవినేని వెంకటరమణ లాగా మంచి పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు. పల్మనాలజిస్ట్లో స్పెషలిస్ట్ డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు కరోనా సమయంలో డాక్టర్గా ప్రాక్టీస్ చేసి ఉంటే 100 తరాలకు సరిపడా డబ్బు సంపాదించుకుని ఉండేవారు. సంపాదన కంటే ప్రజాసేవ ముఖ్యం అనుకుని రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తున్నారు ఎంపీ కేశినేని నాని గారు. ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారిపై కొంతమంది కావాలనే ఉద్దేశపూర్వకంగా బురద జల్లుతున్నారు. నేను వారిని అతి దగ్గరగా గమనించాను. వారు ఇరువురు సోదరుల వ్యక్తిత్వం, ఆలోచన మంచివి. ఎంపీ కేశినేని నాని గారు. అవకాశం ఇచ్చిన ప్రజలకు సేవ చేస్తూ నందిగామ నియోజకవర్గ అభివృద్ధికి నా వంతు కృషి చేయడమే లక్ష్యం. నందిగామలో మా హయాంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి చేశాం. ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. లాంగ్ టైంలో చాలా బెనిఫిట్ ఉంటుంది ప్రాంతానికి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి మంచి వ్యక్తిని ఇక్కడ ప్రజలు ఎన్నుకోవడం వాళ్ళ అదృష్టం. నేను చూశాను అంతకుముందు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేని చూశాను. రమణ గారు ఈ ప్రాంతానికి ఏమన్నా చేశారంటే స్వర్గీయ దేవినేని రమణ గారు. ఆయన అంత గొప్ప వ్యక్తి ఎవరో కూడా. అందుట్లో ఆయనకి నాకు చాలా ఆత్మీయ అనుబంధం ఉండేది. రమణ గారికి నాకు. నేను అప్పటికి వ్యాపారంలోనే ఉండేవాడిని, కానీ ఆయన ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ ప్రాంతానికి, నందిగామ నియోజకవర్గానికి ఒక పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే, ఒక ప్రజల్లో ముందులో ఉన్నారంటే ఆయన దేవినేని రమణ గారు. ఆ తర్వాత ఖచ్చితంగా చెప్తున్నా, అది మన మొండితోక జగన్మోహన్ రావు ఆయనకి చెప్తున్నా, చాలామంది నీతివంతుల మీద బుర్ర చల్లుతారు. ఎందుకంటే అవినీతి పరులే ఈ రాజ్యం ఎన్నుకోవాలని తపంతో నీతివంతుల మీద దొంగలు బుర్ర చల్లుతారు. వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏ పరిస్థితుల్లో రాజకీయంలోకి వచ్చారు, వాళ్ళు త్యాగం చేసి వచ్చారా, దోసుకోవడానికి వచ్చారా అనేది జనం అబ్జర్వ్ చేస్తున్నారు. ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. అందులో ఎటువంటి తేడా లేదు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా లోక్సభ గౌరవనీయులు, మిత్రులు, పెద్దలు కేశినేని నాని గారికి మన నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ట్యాంకర్స్ కానీ ఇంకా వివిధ పనుల ద్వారా దాదాపుగా 10 కోట్ల రూపాయలు అడిగిందే తడవుగా మనకి ఏది కావాలంటే అది ఇచ్చినందుకు మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే విధంగా మరింత ముందుకు కొనసాగాలని నాని గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలకు గొప్ప శుభవార్త. హోప్ విన్ హాస్పిటల్స్ నందు కార్పొరేట్ వైద్యం సామాన్యుడికి అతి చేరువలో. ఓపీ ఫీజు కేవలం 10 రూపాయలు మాత్రమే. డాక్టర్ నాసీరుద్దీన్ ఎంబీబీఎస్, ఎంఎస్, ఎఫ్ఎంఏఎస్, ఎఫ్ఐఏజిఎస్, జనరల్ మరియు అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జన్. డాక్టర్ షమా సుల్తానా ఎంబీబీఎస్, డీజీఓ, డిఆర్ఎం, జర్మనీ. ప్రసూతి, స్త్రీ జననేంద్రియ వైద్య మరియు సంతాన సాఫల్య నిపుణులు. స్త్రీలకు సంబంధించిన అన్ని రకాల గైనకాలజీ సమస్యలకు పరిష్కారం. డాక్టర్ సిహెచ్ విజయ్ ప్రకాష్ ఐసీయూ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. డాక్టర్ కె వెంకటేశ్వరరావు ఎంఎస్, ఈఎన్టీ. డాక్టర్ ఎస్ నజ్మా ప్లాస్టిక్ సర్జన్. డాక్టర్ జి సాంబశివరావు ఎంబీబీఎస్, ఎండి, జనరల్ మెడిసిన్. డాక్టర్ జీవీఎస్ రాహుల్ రెడ్డి స్పెషలిస్ట్ ఇన్ ట్రామా ఆర్థోప్లాస్టీ. డాక్టర్ షేక్ ఫర్హత్ సుల్తానా సైకియాట్రిస్ట్. మా వద్ద అత్యాధునిక ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్ మరియు డయాలసిస్ సౌకర్యం కలదు. మా వద్ద అన్ని ప్రముఖ కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్లు కలవు. క్యాష్లెస్ సదుపాయం కలదు. రాష్ట్ర ప్రజలకు గొప్ప శుభవార్త. హోప్ విన్ హాస్పిటల్స్ నందు కార్పొరేట్ వైద్యం సామాన్యుడికి అతి చేరువలో.
ఓపీ ఫీజు కేవలం 10 రూపాయలు మాత్రమే. రక్త పరీక్షల్లో 50% వరకు రాయితీ. మందులలో 10% రాయితీ కలదు. పాయిజనింగ్ కేసులు, యాక్సిడెంట్ మరియు ట్రామా అన్ని వేళలా చూడబడును. హోప్ విన్ హాస్పిటల్స్, గుంటూరు వారి తోట, 7వ లైను, ఓల్డ్ క్లబ్ రోడ్, కొత్తపేట, గుంటూరు. సెల్ 97034 69700 77807 47616.